హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు మాధురి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ ఆస్ట్రేలియాలో మాధురి ముచ్చట్లు. నేను ఇవాళ వరలక్ష్మి వ్రతం చేసుకున్నా. లాస్ట్ ఇయర్ చేసుకోలేదు, ఎందుకంటే ఈ బేబీ కడుపులో ఉంది. ఈసారి చాలా చాలా ఉన్నంతలో మంచిగా చేసుకున్నా. ఫ్రెండ్స్ని మా ఆయనని పిలిచిన. మా పాపది ఫస్ట్ వరలక్ష్మి వ్రతం నాతో పాటు. ఎంతైనా ఆడపిల్ల ఉంటే ఇంట్లో మహాలక్ష్మి ఉన్నట్టే. సో పాప కూడా శ్రావణ మాసంలోనే పుట్టింది. సో మాకు మా మహాలక్ష్మి అన్నమాట ఈమె. అండ్ అమ్మవారి పూజ చేసుకున్నా. ఇన్ని ప్రసాదాలన్నీ చేసిన, వడలు, శనగలు, దద్దోజనం, పులిహోర, పరమాన్నం, బూరెలు అండ్ అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్నా. ఫస్ట్ టైం అరిటాకులో పెట్టుకున్నా, ఎందుకంటే మా ఇంట్లో అరటి చెట్టు ఉంది. సో అరిటాకులో పెట్టుకున్నా, అమ్మవారి పూజ చేసుకున్నా, వాయనం ఇచ్చుకున్నా. అండ్ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది ఈసారి. ఎందుకంటే మా పాప ఎప్పుడు ఒక్కదాన్నే చేసుకునేదాన్ని. ఈసారి పాప ఉన్నది, మంచిగా ఇంట్లో ఉంది, టైంకి పడుతుంది అనమాట. సో ఇప్పుడు లేచింది, ఇలా కూర్చోబెట్టుకొని లలిత సహస్రనామం చదువుకుంటున్నాం. ఈమెకు వాయనం ఇవ్వాలి, అమ్మవారికి ఇచ్చిన అండ్ పాపకు వాయనం ఇవ్వాలి. అండ్ ఫస్ట్ టైం పసుపు పెట్టుకుంది చిట్టి చిట్టి పాదాలకి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ వరాల తల్లి వరమహాలక్ష్మి మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాము. సో హ్యాపీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. బ్యాంగిల్ తీసుకున్నావు, అది కూడా చింతాను. బ్యాంగిల్స్ నీ బ్యాంగిల్స్ మొక్కుకో నువ్వు ఆయన తీసుకుంటావారా? నిజా అమ్మవారు లక్ష్మీ అమ్మవారు నేను ఆ బాబాని మంచిగా తినాలి, హెల్త్ మంచిగా ఉండాలి, ఆమె బాగా తినాలి, నేను మా అన్నయ్య బాగా చదువుకోవాలి, అందరూ మంచిగా ఉండాలి. ఇదే నాకు పెట్టు తెచ్చి పెట్టు. నీకు ఇష్టపట్టు వాయన నేనని. అక్కడ కూర్చోండి ఇస్తపా, నడు అక్కడ ఇస్తపా, సోఫా మీద కూర్చుంటా. అక్కడ కూర్చోదు. చింత లేదు. ఓ ఇంకో బాగా లేదన్నా. ఎక్కడ వేసుకున్నా? డాడీ వాయన మిక్సీ బట్టి ఎక్కడ కూర్చుంటావు? రవియా ఎక్కడ కూర్చుంటావు? ఎక్కడ కూర్చుంటావు? ఇక్కడ కూర్చుంటావా, కింద కూర్చుంటావా, మీద కూర్చుంటావా? ఇక్కడ కూర్చో, వాయనం తీసుకొని వస్తా, పట్టుకోయమని. ఇది వాయనం ప్లేట్, పసుపు కుంకుమ, ఒక్కలు, ఎండు ఖర్జూర, అరటిపండు, నారింజ పండు అండ్ యాపిల్, బ్లౌజ్ పీస్ అండ్ తమలపాకు. ఇది వాయనం కింద మా పాపకి ఇవ్వబోతున్నా తన ఫస్ట్ వాయనం. తను పుట్టినాక తన ఫస్ట్ వాయనం తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మిక్కి స్కూల్కి వెళ్ళిండు, సో అందుకే వాళ్ళ హడావుడి లేదనమాట.
ఇప్పుడు ఒక్క ఎండింగ్ ఖర్చు నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు కదా. ఇస్తినమ్మ వాయనం అను, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అను. ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. తీసుకో తీసుకో తీసుకున్నాను, తీసుకో రియా తీసుకో. డాడీ చూడు, డాడీ డాడీ చూడు, డాడీ నాన్న డాడీ చూడు. చిన్న చిన్న పాదాలకు పసుపు పెట్టుకునేవారా? అమ్మా డాడీ చూడు. అమ్మో అమ్మో కొట్టుతున్నావు ఎందుకు రాయమ్మా? ఏడేసినావు ఏడేసినావు తెచ్చుకోపో. వాయనం ఇచ్చినా కదా నీకు, వాయనం ఇచ్చినా కదా ఇచ్చినావా? నీ ఫస్ట్ వాయనం నేనే ఇచ్చిన, మమ్మీ చెప్పిన మీదనే తీసుకున్నా. మమ్మీకైతే తినడు తెలుసా, అందులో కారం ఉంటుందని అసలు తినడు వాడు. మేమైతే మంచిగా తింటుంది. ఇప్పుడు వాడు ఫుడ్ తీసుకొని తినిపించినాం అనుకోండి, ఫస్ట్ అది కారం ఉందా లేదా సాస్ స్పైసీ ఉందా లేదా అని అడుగుతాడు అనమాట. మేము ఏం కాదు, ఏది ఇచ్చినా దేవుడు తింటూనే ఉంటాడు. అంతే, ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు అంతే, సెకండ్ వాళ్ళు ఇప్పుడు ఇంతే. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్. నేను అసలు తినకపోయేదాన్ని, మా తమ్ముడు బాగా తినేవాడు. తీసుకున్నవారా? ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఉంది. అన్నయ్య ఎదురు చూస్తున్నాను స్కూల్లో. తీసుకో తప్ప. నిజ సల్లప మహాదూష్య వినీర్పిస్తిస్తట కప్చాపి మందస్ఫీత ప్రభాపూర మంజత్కమేష మానస అనాకాలిక సాదృశ్యాచు బుకశ్రీ విరాజిత ఆమేష బుద్ధ మాంగళ్యం సూత్రశోభిత కందర తరంగాదా వీర కమనీయం భుజనిత రత్నదేవాయ చింతకాలోల ముక్తఫలమిత ఆమేశ్వర గురురత్నామణి ప్రాణ ప్రతీకాన.
కాళ్ళు ఊరవతల పెట్టు. ఏమైంది? ఎట్ట మొక్కుతారా? Are you hungry? Mickey school ఈమె గిత్తలేదు మిక్కీ అని పిలుస్తుంది అన్ని. ఈసారి నేను లాస్ట్ ఇయర్ చేసుకోదు, అంతకు ముందుకు అమ్మవారికి పెట్టిన చీర ఇల్లు కొంటే నీకు చీర పెడతా అని మొక్కుకున్న అమ్మవారికి. సో పెట్టిన అప్పుడు. సో అదే శారీ పింక్ అండ్ గ్రీన్ కలర్. మిక్కీ మేజర్ మిస్సింగ్. ఎందుకంటే వాడికి స్కూల్కి పంపకపోతే 2 days పోయి మళ్ళీ ఒక రోజు ఇంట్లో ఉంటే వాడు మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాలంటే కొంచెం లేవకపోవడం ఇట్లా చేస్తున్నాను అనమాట. సో ఒక 2 hours అట్లా పంపినాం. మళ్ళీ ఇప్పుడు తీసుకొని వస్తాం, పూజ అయిపోయింది. ఇప్పుడు తీసుకొని వచ్చి ఇంట్లో లంచ్ తినిపిస్తాం. వాళ్ళు లేకపోతే ఇల్లంతా బోసిపోద్ది, సైలెంట్గా ఉంటుంది. ఎంత రియా ఉన్నా కూడా వాడు ఉంటేనే హడావుడి ఇంట్లో. ఈమె నడుస్తుంది, బుడి అడుగులు వేసుకొని ఇల్లంతా తిరుగుతుంది, ఒక్క దగ్గర ఉండలేదు. నవీన్ పూజ అవుతున్నప్పటి నుంచి నవీన్ ఎత్తుకున్నాడు. లేకపోతే నా పూజ ఎట్లా అంటే ఇక తను అక్కడికి వచ్చి అన్ని చదివేది. నాకు మంచిగా అనిపించింది, మంచిగా చేసుకున్న పూజ మంచిగా అనిపించింది. మార్నింగే లేచి తీసుకుని ఇలా చేసుకున్నా. మొత్తం ఇలా సర్దిన, ఇలా డెకరేషన్ చేసుకున్నా. మనీ ప్లాంట్. ఈ కబోర్డు నేను ఐక్యలో తీసుకున్నా, దేవుడి ఇట్లా పెట్టుకోవడానికి ఐక్యలో తీసుకున్న ఈ కబోర్డు. సో మీకు కావాలంటే తీసుకోండి. ఇది వచ్చేసి రోడ్స్ ఐక్యలో తీసుకున్నా, $99. ప్రసాదాలు మంచిగా అనిపిస్తుంది. అంటే మన చేతితో చేసి పెడితే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా. అన్నీ ప్రసాదాలు. ప్రియకి ఇచ్చిన వాయనం. అండ్ మా ఫ్రెండ్స్ వస్తారు, సో వాళ్ళకి పూజ చేసేటప్పుడు అక్కడ పెట్టుకున్నా. ఎందుకంటే అమ్మవారి దగ్గర పెట్టినట్టు ఉంటుందని. ఇక్కడ కూడా కిటికీలకి అండ్ ఇక్కడ అండ్ దర్వాజాలకి ఇట్లా డెకరేషన్ చేసిన. మ్యారీగోల్డ్ అవి ఆర్టిఫిషియల్వి, రియల్ పూలు కాదు. ఈ వీడియో మీకు నచ్చింది. వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ టైం ఆకులో తింటున్నా, అరిటాకులో. ఆస్ట్రేలియాకి వచ్చినాక అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు చెన్నైలో తిన్నా. మిక్కీ తీసుకుని ఫస్ట్ టైం ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు చెన్నైలో తిన్నా. 2 times చెన్నైలో తిన్నా ఆకులో. అండ్ ఇక్కడ ఆస్ట్రేలియాలో నేను ఇంట్లో అంటే మా ఇంట్లో అరిటాకులో ఫస్ట్ టైం తింటున్నాను అనమాట. ఆస్ట్రేలియాలో అరిటాకులో ప్రసాదాలు. సో ఈవినింగ్ వరకు నేను ఫాస్టింగ్ ఉండలేను, ఎందుకంటే పాపకు నేను ఫీడింగ్ ఇస్తాను కాబట్టి. తను సో నాకు ఎనర్జీ కాబట్టి నేను తీసుకుంటున్నాను. తప్పుగా అనుకోకండి, పూజ చేసుకుంది కదా ఎమ్మటే తింటుంది అని అనుకోకండి. ఎందుకంటే ఫీడింగ్ ఇవ్వాలి తనకి. నాకు ఎనర్జీ తగ్గిపోతుంది అన్నమాట తినకపోతే. సో అందుకోసమనే తింటున్నా. నువ్వు తినవద్దా? తనకి ఆల్రెడీ తినిపించిన కొంచెం, కానీ తను ఇవాళ ఎక్కువ తినట్లేదు. సో తింటున్నా. ఫస్ట్ పులిహోర,
నీకు నీట్లో ఏం నచ్చింది? పులిహోర పులిహోర నచ్చిందా? అదా నేను ఆల్రెడీ కొంచెం తిన్నది సంతోషం కూడా బాగుంది. సీరియస్లీ నేను నమ్ముతానో నమ్మరో, బిఫోర్ మ్యారేజ్ నాకు చాయ్ పెట్టడం, కొన్ని కూరలు చేయడం, అన్నం వండడం అండ్ ఇవి కొన్ని చిన్న చిన్నవి వచ్చు. పెద్ద వంటకాలు అయితే అస్సలు రావు. సీరియస్లీ ఆఫ్టర్ మ్యారేజ్ నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక కొన్ని నేర్చుకున్నా. అండ్ ఇక్కడికి వచ్చినాక, ఆస్ట్రేలియాకి వచ్చినాక కొన్ని మిగతావన్నీ నేనే నేర్చుకున్నా. ఎట్లా నేర్చుకున్నాను అడగకండి, యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నా. అండ్ ఇక్కడికి వచ్చే అమ్మాయిలకు మాత్రం అదే నా సలహా, ఏది రాకపోయినా యూట్యూబ్లో చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఏదైనా ఈజీగా చేయగలుగుతున్నా. మా ఆయనకు నచ్చినట్టు, ఆయనకు ఎక్కువ అంటే లిమిటెడ్ కొన్నే ఇష్టం ఉంటాయి, అవే తింటాడు. సో అవి మాత్రం మంచిగా నేర్చుకున్నా. సో నాకు ప్రౌడ్గా అనిపిస్తుంది ఒకసారి. కొంతమంది నేర్చుకున్నా కూడా వాళ్ళకి రావు, అంటే వాళ్ళు ఏం చేసినా కొంచెం అటు ఇటు అవుతుంది కదా వంట. బట్ నాకు మంచిగా వచ్చేస్తుంది అనమాట ఫుడ్. అది నాకు ప్రౌడ్గా అనిపిస్తుంది. అండ్ తింటా ఆకలి అవుతుంది. వ్రతానికి నేను ఇవి చేసిన కదా, పులిహోర, దద్దోజనం, పరమాన్నం, గారెలు, శనగలు, బూరెలు. అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఇవి. అంటే చాలా ఇష్టం, అంటే అవి కొంతమంది అంటారు కదా వీళ్ళకి ఇవి ఇష్టం, వాళ్ళకి ఇవి ఇష్టం అని. అట్లా అమ్మవారికి ఇవన్నీ చాలా ఇష్టం. అఫ్కోర్స్ ఏదైనా సరే, ఏ పండుగ అయినా, ఇంట్లో ఏ పూజ అయినా పులిహోర అయితే ఖచ్చితంగా చేసుకుంటాం. బట్ దద్దోజనం, పరమాన్నం, శనగలు అమ్మవారికి చాలా ప్రీతికరం. ఎంతో ఇష్టంగా మనం పెడితే, అంటే మనం మనసారా నైవేద్యం పెడితే అమ్మవారు మన వరాలను, మన కోరికలని తీర్చి మనకు వరాలు ఇస్తుందని అంట. సో నేను అట్లా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో చూసి తెలుసుకొని అమ్మవారికి నేను ఇవన్నీ చేసుకున్నా. అండ్ ఎవ్రీ టైం నేను ఎప్పుడు చేసినా, వ్రతం ఎప్పుడు చేసుకుని ఇవన్నీ చేస్తా. సో చాలా మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ చేసి అమ్మవారి వ్రతం చేసుకొని మిమ్మల్ని ఇట్లా కూర్చొని ఉంటుంటే. నేను చేసిన ఫుడ్ అమ్మవారికి పెట్టడం అంటే అది అదృష్టం ఉండాలి. సో అండ్ సో లక్కీ. ఏమని తీసుకోవా మిక్కీ? ఇవాళ నేను వ్రతం చేసుకున్నా కదా, చెల్లె ఫస్ట్ వాయనం తీసుకుంది నా చేతుల మీదుగా. వాళ్ళ స్కూల్లో ఏం తిన్నావు నాన్న? చిక్ పీస్ తిన్నావా? ఇంకా ఒకే ఆకులో నలుగురం కూర్చొని తింటున్నాం. అంటే అమ్మవారికి పెట్టిన నైవేద్య ప్రసాదాలు ఉంటాయి కదా, సో అవే తింటున్నాం ఒకే ఆకులో నలుగురం. వద్దు వద్దు ఆపిల్ తినరా?
వద్దా Mommy, kiss fish. I like kiss fish. Good, Otto, it's awesome. Otto. 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 No. Otto, this also. This ente. అన్నం Osatino. Osatino, is it? Osatino. Osatino, is it? అయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నా. మా ఆయన చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. నువ్వు వస్తావారా? దొర రియల్గా ఓరుగుండు. మరియా కూడా చెప్తాడంట. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పురా. నువ్వు డాడీకి వెళ్ళి చూస్తావు ఎందుకు? బాయ్ చెప్పు. సరే బాయ్ బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి మా మమ్మీ ఛానల్. నేను చెప్పురా చిన్నోడు.